హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. పొద్దున్నైతే చేనులోకి వచ్చిన గడ్డి మొలుస్తున్నాయి, గడ్డి మందులు తీసుకొచ్చిన. ఒక 2 days అయినాక స్ప్రే చేస్తా. ఎందుకంటే మరో నీళ్ళు పెట్టే స్ప్రే చేయాలి. పదన ఉన్నప్పుడు స్ప్రే చేస్తేనే గడ్డి చనిపోతుంది. భూమి డ్రై ఉంటే గడ్డి చనిపోదు. మనం కొట్టి కూడా వేస్ట్, డబ్బులు వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది. భూమిలో ఫుల్ పదన ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకుంటూ పోవాలా. అది ఇమీడియట్లీ మనకు వారం రోజులలో మొత్తానికి చనిపోతుంది. మరో మొలది మక్కలు వెళ్ళేంత వరకు మొలది. మనం వేసుకున్న ఉల్లి నారు ఫెయిల్ అయింది అనుకున్నా, కాకపోతే మొలుస్తున్నాయి. ఇలా మొత్తం ఉల్లి వెళ్ళింది, బాగా లేట్ వెళ్ళింది. ఇలా కొద్దిగా శనగలు, బెండి విత్తనాలు వేసుకున్నా. మొత్తం మనకి ఇది ముల్లంగి, ఈ మడి మొత్తం మంచిగా వచ్చింది. ఇది మొత్తం పాలకూర, అక్కడ కొద్దిగా మెంతిగా, ధనియం వేసుకున్నాం. ధనియం మొలలే, ధనియాలు మొత్తం ఎక్స్పైర్డ్ అయిపోయినాయి అనుకుంటా, అవి డేటు అవి వెళ్ళలే. మెంతాలు మాత్రం క్లియర్గా వెళ్ళినాయి, సరిపోవు, ఇంకేయాల. ఈ మధ్య మధ్యలో దోసలు పెట్టినాం. క్యారెట్స్ వేసిన, క్యారెట్స్ కూడా మొలలే, అవి కూడా ఇత్తులు ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఎండ కొడుతుంది, చలి అయితే విపరీతంగా ఉన్నది. ఇట్లా చూస్తే ఎండనైతే బాగున్నది, మరి చలి కూడా అంతే ఉన్నది. మక్కనైతే మంచిగా వెళ్ళింది. అందులో అన్నాళ్ళు స్ప్రింక్లర్ పెట్టేసిండ్రు. అది ఇప్పుడు 3వ తడి, 4వ తడి. మన 2 తడిలు అయినాయి. స్ప్రింక్లర్తో నీళ్ళు ఎక్కువ కావాలి. ఇట్లా కుళ్ళ పెట్టుకుంటే మనం స్టెప్ బై స్టెప్ కరెక్ట్ పెట్టుకుంటూ పోతే ప్రాబ్లం ఏముండదు. స్ప్రింక్లర్ అంటే ఇట్లా పెడతా పోతే మీ లైన్ కంటిన్యూ అయింది, డ్రై అయిపోతాయి, ఎండిపోతుంది. ఇట్లా కాకుండా మనం కుళ్ళ పెట్టుకుంటే మనకు ఒక వారం రోజుల తర్వాత మరో పెట్టుకోవచ్చు. అందుకు నేనైతే ప్రస్తుతానికి కుళ్ళ పెడతా. మొత్తానికైతే మొలిసింది, మంచిగా ఉన్నది. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.